మన దేశంలో భక్తికి అసలు హద్దులు, అంతకంటే సరిహద్దులు కూడా ఉండవేమో. తాజాగా అది రన్నింగ్ రైలు బండి ఏసీ కోచ్లో కూడా దూసుకొచ్చేసింది. ఒక ప్రయాణికుడు కదులుతున్న రైల్లో అది ఏసీ కంపార్ట్మెంట్ అప్పర్ బెర్త్పై హాయిగా పద్మాసనం వేసి కూర్చున్నాడు. అక్కడితో ఆగకుండా ప్రమిద వెలిగించి అగరబత్తులు అంటించి భక్తి శ్రద్ధలతో దివ్యంగా పూజ మొదలుపెట్టేశాడు. ఏసీ గదిలో పొగలు దట్టంగా కమ్మేసి సహప్రయాణికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మన భక్తులు మాత్రం సర్వం విస్మరించి స్వామివారి ధ్యానంలో మునిగిపోయారు. అయ్యా, ఇది మూసి ఉన్న ఏసీ కోచ్. ఇక్కడ కర్టన్లు బెడ్షీట్లు చాలా తేలిగ్గా మంటలకు చిక్కుంటాయి. పొగ చూసి ఆటోమేటిక్గా ఫైర్ అలారం మోగి ఎమర్జెన్సీ బ్రేకులు కూడా పడతాయని పక్కనున్న ప్యాసింజర్ గట్టిగా మొత్తుకునే వరకు మన పరమ భక్తుడికి అసలు స్పృహే లేదు. ఈ వినూత్న పూజా కార్యక్రమం వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై హల్చల్ చేయడంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. రైలు నెంబరు, పిఎన్ఆర్ వివరాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రయాణంలో మనశ్శాంతి కోసం దండం పెట్టుకుంటే తప్పులేదు, కానీ కోచ్నే ఏకంగా భజన కూటంగా మార్చేసి ఫైర్ అలారంకి నిప్పుతో పరీక్ష పెట్టడం ఏంటండి? భక్తి మంచిదే, కానీ రైల్లో నిప్పు పెడితే ప్రయాణికులందరికీ ప్రాణగండమే సుమి.